హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు స్టోరీ ఒక ఆర్కిటెక్ట్ ఇంజినీర్‌ది. ఇద్దరు అందమైన అమ్మాయిలు సహాయం కోసం తన ఇంట్లోకి ప్రవేశిస్తారు. ఆ తర్వాత జాన్‌తో బెడ్‌రూమ్‌లో, బాత్రూమ్‌లో ఇంటిమేట్ అయిన తర్వాత తన ఇంటిని మొత్తం చిందరవందర చేస్తారు. తన లైఫ్‌లో మర్చిపోలేని సంఘటనగా మార్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. స్టార్టింగ్ సీన్‌లో ఒక ఫ్యామిలీలో హస్బెండ్ పేరు జాన్, వైఫ్ పేరు క్యాథరిన్. వాళ్ళిద్దరు పిల్లలతో హ్యాపీగా జీవిస్తుంటారు. క్యాథరిన్ ఒక ఆర్ట్ గ్యాలరీలో పనిచేస్తూ ఉంటుంది. జాన్ ఒక ఆర్కిటెక్ట్. అయితే జాన్, క్యాథరిన్ వాళ్ళిద్దరు పిల్లల్ని బీచ్‌లో తిప్పడానికి ప్లాన్ చేసుంటారు. అయితే జాన్‌కి అర్జెంట్‌గా పని ఉండడం వల్ల వాళ్ళతో బీచ్‌కి వెళ్ళలేక వాళ్ళ ఫ్యామిలీని మాత్రమే బీచ్ ట్రిప్‌కి పంపిస్తాడు. జాన్ తన కుక్కతో ఇంట్లోనే ఉండిపోతాడు. రాత్రి తన ఆర్కిటెక్ట్ అత్యవసర పని చేస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ ఇంటి బెల్ మోగుతుంది. జాన్ వెళ్లి డోర్ తీస్తాడు. అక్కడ ఇద్దరు అమ్మాయిలు వానలో తడిసిన బట్టలతో కనిపిస్తారు. దీంట్లో ఒక అమ్మాయి పేరు బెల్, మరో అమ్మాయి పేరు జెన్నిఫర్. వాళ్ళు జాన్‌తో మేము ఒక పార్టీకి వెళ్తుంటే వర్షం వల్ల దారిలో ఇరుక్కుపోయాం. మా సెల్ ఫోన్స్ కూడా పాడైపోయాయి అంటారు. వీళ్ళ పరిస్థితి చూసి జాన్ వాళ్ళని ఇంట్లోకి రమ్మని పిలుస్తాడు. ఇంట్లోకి వచ్చిన వెంటనే వాళ్లకు తల తుడుచుకోవడానికి టవల్ ఇస్తాడు. అలాగే ఒక అమ్మాయికి తన ఐప్యాడ్ ఇస్తాడు. అందులో ఆమె పార్టీ లొకేషన్ వెతుక్కుంటుందని. ఆ అమ్మాయి ఐప్యాడ్‌లో చెక్ చేసి మా పార్టీ లొకేషన్ ఇక్కడికి చాలా దూరంలో ఉంది అంటుంది. అందుకని జాన్ వీళ్ళ కోసం ఒక క్యాబ్‌ని బుక్ చేస్తాడు. అది 45 నిమిషాల్లో ఇక్కడికి చేరుకుంటుంది. ఇద్దరమ్మాయిలు వర్షంలో తడిసి ముద్దై ఉంటారు. అందుకోసమని వాళ్ళు జాన్ ఇంట్లో బాత్రూమ్ యూజ్ చేసుకొని ఫ్రెష్ అవుతారు. ఆ తర్వాత జాన్ వీళ్ళ కోసం కాఫీ తయారు చేసి ఇస్తాడు. ఆ తర్వాత జాన్ వీళ్ళతో కూర్చొని మాట్లాడుతుంటాడు. జాన్ వీళ్ళని మీరు ఏం చేస్తారు అని అడుగుతారు. అందుకు వాళ్ళు మేము ఎయిర్ హోస్టర్స్ అని సమాధానం చెప్తారు. మేము మగవాళ్ళ పట్ల చాలా కేర్ తీసుకుంటాము అని చెప్తారు. ఇక వాళ్ళు జాన్ దగ్గరికి వెళ్ళి హోస్టర్స్ పని చూపిస్తారు. కస్టమర్‌తో వాళ్ళు ఎలా మలుచుకుంటారో చెప్తారు. వీళ్ళ ప్రవర్తన జాన్‌కి మంచిగా అనిపించక లేచి దూరంగా వెళ్లి వేరే కుర్చీలో కూర్చుంటాడు. ఇక తన సెల్ చూసి క్యాబ్ 20 నిమిషాల్లో వస్తుంది అంటాడు. ఆ తర్వాత ఇద్దరు అమ్మాయిలు జాన్ వైఫ్ గురించి అడుగుతారు. అప్పుడు జాన్ నా భార్య ఆర్ట్ గ్యాలరీలో పనిచేస్తుంది. పెయింటింగ్స్ కూడా వేస్తుంది అని చెప్తాడు. మాటల్లో మాటల్లో ఇద్దరు అమ్మాయిలు జాన్‌కి చాలా దగ్గరగా వస్తారు. జాన్ వాళ్ళని ప్రతిసారి ఇగ్నోర్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ సెల్ చెక్ చేసుకుంటాడు. ఇంకా 5 నిమిషాల్లో క్యాబ్ అక్కడికి రాబోతుంది. అందుకని ఇతను రిలాక్స్‌గా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఈ అమ్మాయిల వ్యవహారం కొంచెం తేడాగా కనిపిస్తుంది. క్యాబ్ వచ్చే 2 నిమిషాల ముందు జాన్ అక్కడ లేనిది చూసి ఇద్దరు అమ్మాయిలు బాత్రూంలోకి వెళ్తారు. జాన్ వాళ్ళ బట్టలు ఆరబెట్టి బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి మీ బట్టలు ఆరాయి. అలాగే మీ క్యాబ్ వచ్చింది. బయటికి రండి అని పిలుస్తాడు. లోపల వాళ్ళిద్దరూ హ్యాపీగా స్నానం చేస్తూ ఉంటారు. జాన్ మాటలు పట్టించుకోకుండా వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. ఎన్నిసార్లు పిలిచినా వాళ్ళు పలకకపోయేసరికి జాన్ తన కళ్ళు మూసుకొని బాత్రూమ్ దగ్గరికి బట్టలు ఇవ్వడానికి వెళ్తాడు. లోపలికి వెళ్ళేలోగా వీళ్ళిద్దరూ న్యూడ్‌గా ఉండి స్నానం చేస్తూ ఉంటారు. వీళ్ళు జాన్‌ని కూడా జాయిన్ అవ్వమని పిలుస్తారు. జాన్ అందుకు ఒప్పుకోడు. ఎందుకంటే తనకు పెళ్ళయింది. అందుకని వద్దని చెప్పడానికి చాలా ప్రయత్నిస్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ జాన్‌కి అత్యంత దగ్గరగా వస్తారు. జాన్ వాళ్ళని ఆపలేకపోతాడు. ఇద్దరితో కలిసి బాత్రూంలో బంచిక్ ఆడతాడు. ఆ తర్వాత బెడ్‌రూమ్‌లో కూడా బాజా మోగిస్తారు. చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత క్యాబ్ డ్రైవర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఉదయం లేచిన తర్వాత జాన్ ఇద్దరమ్మాయిలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు అనుకుంటాడు. కానీ అప్పుడే అతనికి ఆ ఇద్దరమ్మాయిల నవ్వులు కిచెన్ రూమ్‌లో నుంచి వినిపిస్తాయి. కిచెన్‌లోకి వెళ్లి చూస్తాడు. వాళ్ళు కిచెన్‌ని గందరగోళం చేసుంటారు. అప్పుడు జాన్ కోపంతో వాళ్ళని తొందరగా బట్టలు వేసుకొని నా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోండి అంటాడు. కొంతసేపటి తర్వాత వాళ్ళిద్దరూ తన వైఫ్ పెయింటింగ్‌ని పాడు చేయడం చూస్తాడు. అది చూసి చాలా కోపంతో నేను పోలీసులకు ఫోన్ చేస్తాను అంటాడు. ఇది విని జెన్నిఫర్, బెల్ నవ్వుకుంటారు. జాన్‌తో వీళ్ళు మేమిద్దరం మైనర్‌లం. నువ్వు నిన్న రాత్రి మాతో ఇంటిమేట్ అయ్యావు. ఇది పెద్ద క్రైమ్. ఒకవేళ నువ్వు పోలీసుల్ని పిలిస్తే రివర్స్‌లో వాళ్ళు నిన్ను జైల్‌లో పెడతారు అంటారు. అప్పుడు జాన్ నిన్న రాత్రి అతను ఎంత పెద్ద తప్పు చేశాడో అర్థం చేసుకుంటాడు. అప్పుడే ఇంటి డోర్ ఎవరో కొడతారు. జాన్ డోర్ ఓపెన్ చేసి చూస్తాడు. అక్కడ క్యాథరిన్ ఫ్రెండ్ జెస్సీ వచ్చి ఉంటుంది. జెస్సీ జాన్‌తో నేను ఏ వస్తువు కోసం రాలేదు అంటుంది. ఇది విని జాన్ భయపడిపోతాడు. లోపల ఉన్న ఇద్దరు అమ్మాయిల్ని ఈమె చూస్తుందేమో అనుకుంటాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగా లోపల నుంచి జెన్నిఫర్ వచ్చి జాన్ భుజం మీద వాలిపోతుంది. ఇది చూసి జెస్సీ జాన్ని తిడుతూ ఇతనికి ఎఫైర్ ఉందనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జాన్‌కి ఆ ఇద్దరమ్మాయిల మీద చాలా కోపం వస్తుంది. నిజంగానే పోలీసులకు ఫోన్ చేస్తాడు. ఇది చూసి బెల్, జెన్నిఫర్లు భయపడిపోతారు. వెంటనే అక్కడి నుంచి వెళ్ళాలని మాట్లాడుకుంటుంటారు. అప్పుడు జాన్ ఫోన్ కట్ చేస్తాడు. జాన్ వాళ్ళని కారులో కూర్చోబెట్టుకొని కొంత దూరం తీసుకెళ్తాడు. వాళ్ళని ఒక ఇంటి దగ్గర వదిలి వెళ్తాడు.
తను నేరుగా ఇంటికి వచ్చి వాళ్ళు పాడు చేసిన ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత తన ఆర్కిటెక్ట్ పని చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే జాన్‌కి తన ఇంట్లో ఏదో కింద పడిన శబ్దం వస్తుంది. జాన్ వెళ్లి చూస్తాడు. జాన్ ఫ్యామిలీ ఫోటో కింద పడి ఉంటుంది. ఫోటో తీసుకోవడానికి జాన్ కిందికి వంగుతాడు. అప్పుడే జెన్నిఫర్ వెనక నుంచి బలమైన వస్తువు తీసుకొని జాన్ తల మీద కొట్టి స్పృహ కోల్పోయేలా చేస్తుంది. కొంతసేపటి తర్వాత జాన్‌కి మెలకువ వస్తుంది. తనని బెడ్ మీద కట్టేసి ఉంటారు. బెల్, జెన్నిఫర్ తనని ఏడిపిస్తూ ఉంటారు. జెన్నిఫర్ అరుస్తూ మేము నిన్ను వదిలిపెట్టము అంటుంది. ఆ తర్వాత బెల్ జాన్ కూతురు డ్రెస్ వేసుకుని వస్తుంది. తనని ఇంకా వాడుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ జాన్ దానికి ఒప్పుకోడు. అంతలో జాన్ భార్య క్యాథరిన్ జాన్‌కి వీడియో కాల్ చేస్తుంది. అప్పుడు వాళ్ళిద్దరూ జాన్‌ని బెదిరిస్తారు. నువ్వు గనక మా మాట వినకపోతే వీడియో కాల్‌లో విషయం మొత్తం మీ భార్యకి చెప్పేస్తాము అంటారు. ఇక జాన్ వాళ్ళని భయంతో ఏమీ అనలేకపోతాడు. మళ్ళీ వాళ్ళు ఆటలు జాన్‌తో ఆడుకుంటారు. తనతో ఇంటిమేట్ అవుతారు. అంతలో జాన్ దగ్గర పనిచేసే నరేన్ అనే వ్యక్తి కేథరిన్ తయారు చేసిన విగ్రహం తీసుకెళ్లడానికి వస్తాడు. ఇది చూసిన బెల్, జెన్నిఫర్లు జాన్ని ఒక రూమ్‌లో దాచిపెడతారు. డోర్ తీసి నరేన్‌ని లోపలికి తీసుకొస్తారు. వాళ్ళు మేము జాన్ కజిన్స్ మీ అని చెప్తారు. నరేన్‌కి వీళ్ళ మీద అనుమానం కలుగుతుంది. ఎందుకంటే జాన్‌కి కజిన్స్ ఉన్నారని జాన్ ఎప్పుడు నరేన్‌కి చెప్పలేదు. అప్పుడే నరేన్‌కి లోపల జాన్ మూలుగుతున్న సౌండ్స్ వినిపిస్తాయి. నరేన్ లోపలికి వెళ్ళి జాన్ నోట్లో నుంచి గుడ్డ తీసి తనని విడిపిస్తూ ఉంటాడు. అప్పుడే బెల్, జెన్నిఫర్లు అక్కడికి వచ్చి చేతికి దొరికిన వస్తువులు అతని మీదకి విసిరేస్తారు. నరేన్ వాళ్ళని ఆపాలని ప్రయత్నిస్తాడు. అప్పుడే అతనికి ఆస్తమా అటాక్ అవుతుంది. బెల్ అతని ఇన్హేలర్ దాచిపెట్టేస్తుంది. దాంతో నరేన్ పరిస్థితి చాలా దారుణంగా మారిపోతుంది. నరేన్ వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఇన్హేలర్ తీసుకోవాలనే ప్రయత్నంలో కాలు జారి బండ మీద పడి అక్కడికక్కడే చనిపోతాడు. నరేన్ చావు చూసి బెల్, జెన్నిఫర్లు నవ్వుతూ ఉంటారు. వీడు చనిపోవడం వల్ల ఊడింది ఏమీ లేదు అనుకుంటారు. అప్పుడు జాన్ ఈ ఇద్దరు అమ్మాయిలు సైకోబెత్లని అర్థం చేసుకుంటాడు. బెల్, జెన్నిఫర్లు నరేన్ బాడీని కారులో వేసుకొని తీసుకొని వెళ్తారు. నరేన్ ఫోన్ నుంచి జాన్ ఫోన్కు ఒక మెసేజ్ పంపిస్తారు. వీళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ జరిగినట్టు, అందువల్ల కోపంతో జాన్ నరేన్ని చంపినట్టు క్రియేట్ చేస్తారు. ఆ తర్వాత జాన్ని కట్టేసి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ చిందరవందరగా పగలగొడతారు. జాన్ జుట్టు కూడా కత్తిరిస్తారు. అలాగే కేథరిన్ వేసిన పెయింటింగ్స్ను, తను తయారు చేసిన ఆర్ట్ వర్క్స్ని పాడు చేస్తారు. ఆ తర్వాత జెన్నిఫర్, బెల్లు జాన్ని భయపెడతారు. మేము నీతో ఉన్న వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాము అంటారు. ఇది విని జాన్ మీరు ఏం చెప్పినా చేస్తాను అంటాడు. జానీ ఎలాగలా తప్పించుకోవాలి అనుకుంటాడు. ఇంట్లోకి వెళ్ళి తన ఐప్యాడ్ తీసుకొని సహాయం కోసం అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. కానీ జెన్నిఫర్, బెల్లు జాన్ని పట్టుకొని ఆపుతారు. అప్పుడు వాళ్ళు జాన్తో నీ కథ ముగిస్తాము అంటారు. జాన్ని కట్టేసి తోటలోకి తీసుకెళ్లి అక్కడ ఒక గుంత తవ్వుతారు. జాన్ని చంపి గుంతలో పాతిపెట్టాలి అనుకుంటారు. కానీ తన తల ఒక్కటే బయటపెట్టి పూర్తి శరీరాన్ని పూడ్చివేస్తారు. అప్పుడు వాళ్ళు జాన్తో మేము నిన్ను చంపాలి అనుకోవడం లేదు, మేము నిన్ను టార్చర్ చేయడంలోనే మాకు మజా వస్తుంది అంటారు. ఆ తర్వాత బెల్, జెన్నిఫర్లు జాన్ ఫోన్ తీసుకొని ఫేస్బుక్లో ఒక వీడియో అప్లోడ్ చేస్తామంటారు. ఆ వీడియోలో జాన్తో ఇంటిమేట్ అయి ఉంటారు. ఆ పోస్ట్లో హ్యాపీ ఫాదర్స్ డే అని రాసి వీడియో అప్లోడ్ చేస్తారు. జాన్ ఇది చూసి చాలా భయపడిపోతాడు. బెల్, జెన్నిఫర్లు జాన్ని అక్కడ వదిలేసి వెళుతూ ఒక కొత్త వ్యక్తిని వేటాడాలి అనుకుంటూ వెళుతూ ఉంటారు. జాన్ ఏదోలాగా బయటకు రావాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. కొంత సమయం తర్వాత క్యాథరిన్ పిల్లలతో ఇంటికి వస్తుంది. ఇల్లు ఇలా ఉండడం చూసి తనకి ఏం అర్థం కాదు. జాన్ తన ఫ్రెండ్స్తో ఇంట్లో పార్టీ చేసుకున్నాడేమో అనుకుంటుంది. స్టోరీ ఇక్కడే ఎండ్ అవుతుంది. జాన్ ఆ స్థితిలో నుంచి బయటపడ్డా లేదా అనేది ఈ మూవీలో చూపించలేదు. ఈ సీన్తోనే ఈ అద్భుతమైన మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.